దేవునికి మహిమ కలుగును గాక. మరి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి శ్రేష్టమైన సమయాన్ని దేవుని సన్నిధిలో మరి దేవుని మాటలు పంచుకోవడానికి అవకాశాన్ని కల్పించినటువంటి స్థానిక దైవ సేవకులు మరి అన్నగారు ప్రత్యేకమైన వందనాలు. మా గురించి చాలా చెప్తున్నారు. మేము సరే ఏదేమైనా దేవుని యొక్క కృప, మరి ఇక్కడున్న సహోదరులు కూడా అందరం కలిసి మరి గత 15-20 సంవత్సరాలుగా మరి అన్న చెప్పిన విషయాలే మళ్ళీ నేను చెప్పట్లేదు. కాకపోతే ఇంకా కొంచెం ఎక్కువగా వివాహం కాక మునిపే మరి అంటే నాకు ఆల్రెడీ వివాహం అయింది 1999లో. మరి 2003వ సంవత్సరం నుండి మరి అన్నగారు వివాహం కాక మునిపే మాతో మేము కలిసి ఉండేవాళ్ళం. మరి చాలా ఉంది సమయం, అది సందర్భం కాదు. సరే ఏదేమైనప్పటికీ ఈరోజు మరి సేవకులుగా మరి మనందరం, మీరు సేవకురాళ్ళు అందరం కలిసి ఉండడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది ఈరోజు కదా. మరి ఆ కారణం ఏంటి అంటే 6 సంవత్సరాలు దేవుని యొక్క కంప్లీట్ అయినాయి, 5 కంప్లీట్ అయింది. మరి 6వ వార్షికోత్సవం ఈరోజు. మరి నిజంగా దేవుడు చూపినటువంటి మహాకృప. అది ఏదేమైనప్పటికీ ప్రభువునందు ప్రయాసం వ్యర్థము కాదని, మరి వారి పరిచర్యలో లేకపోతే వారి సేవా పరిచర్యలో వారు పడిన ప్రయాసాన్ని దేవుడు మర్చిపోలేదు. దేవుడు ఎవరిని మర్చిపోడు, ఇక్కడ ఉన్న ఎవరిని కూడా మర్చిపోడు, మనల్ని అందరినీ కూడా మర్చిపోడు. మరి సేవకులకు దేవుడు చేసిన కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి దేవుని మహిమ చెల్లిస్తున్నాను. మరి ప్రత్యేకించి నాతోటి సేవకులు కూడా ప్రత్యేకమైన వందనాలు. పాస్టర్ జాక్సన్ గారికి, శాంతికుమార్ గారికి, అలాగే సేవకురాళ్ళకు, మరి అన్నగారి ఫ్యామిలీకి కూడా, సిస్టర్కి కూడా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నేను గొప్ప ప్రసంగికుని కాదు, సాధారణమైన మామూలుగా అందరం కలిసి ఉంటాం కనుక కొన్ని విషయాలు దేవుని వాక్యం నుంచి మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ ఈ యొక్క వార్షికోత్సవాన్ని బట్టి ప్రేమపూర్వకంగా దేవుని యొక్క మహాకృపను బట్టి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మరి రానున్న దినాల్లో ఈ మందిరము సమస్తమైన ఇంకా ఆత్మల చేత నింపబడును గాక. తూర్పు పడమర ఉత్తరం దక్షిణం మందిరం విస్తరించును గాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఓకే, కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రత్యేకించి మరి మందిరము అనగా సంఘము అన్న విషయం మీకు ఎంతమంది తెలుసు? మందిరం అంటే 4 గోడలు కట్టడమే అనుకుంటాం కదా. ఇందులోనే దేవుని యొక్క ప్రజలు అనగా యేసుక్రీస్తు యొక్క శరీరము అని పిలువబడుతున్న సంఘము ఆరాధించే స్థలం. అర్థమవుతుందా? దేవుని ఆరాధించే స్థలము దేవుని మందిరము. అదే మందిరాన్ని సంఘం అని కూడా అంటారు. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట ఉంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఈ విషయాలు చెప్తూ సంఘాన్ని గురించి ఆయన చెప్పాలనుకున్న పదాన్ని మందిరము అనే పదంతో స్టార్ట్ చేశారు. మీరు ఒకసారి చదవండి. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. 30 నిమిషాలు. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఓకే, ఆమేన్ ఆమేన్. 1 తిమోతి 3:15 చదువుకున్నాం కదా. దేవుని మందిరములో అనగా, కంటిన్యూషన్ అది, మందిరములో అనగా జీవము గల దేవుని సంఘం. ఇప్పుడు చెప్పండి, మందిరం అంటే జీవము గల దేవుని. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ఈ మందిరము దేవుని మహిమతో నింపబడాలి, దేవుని యొక్క ప్రజలతో నింపబడాలి, అన్యజనులతో నింపబడాలి. దేవుడు చెప్పాడు యెషయా గ్రంథంలో, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. ఆమేన్. మరి చక్కని మందిరం ఇచ్చారు ప్రభు. ఇంతకుముందు చదివిన 107వ కీర్తనలో చదివినటువంటి 8వ వచనం ప్రకారం నిజంగా ఆశ్చర్యకారులు చేసేవాడు దేవుడే. దాన్ని బట్టి ప్రజలు ఏం చేయాలంటే ఎప్పుడు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఆమేన్. ఆయన్ని మనం స్తుతిస్తూ ఉండాలి.
కరెంట్ వస్తుందా? పల్లె వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది. ఎక్కువగా కొన్ని విషయాలు నేను ఎక్కువ సమయం తీసుకోను, ఒక 20 నిమిషాల్లో మరి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మీరు మనసు పెట్టి, వాక్యం మీద మనసు పెట్టి వినండి. దయచేసి వాక్యం మీద మనసు పెట్టి మీరు వినాలని నేను కోరుకుంటున్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు ఆదిమ సంఘము అనగా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైన తర్వాత అపొస్తలుల ద్వారా పరిచర్య ప్రారంభించబడి, ప్రాముఖ్యంగా అపొస్తలుడైన పేతురు ద్వారా యేసు ప్రభువారు చెప్పిన మాట ప్రకారం, పేతురు నీ బండ మీద నా సంఘాన్ని కడతాను అంటే, పేతురు అనగా బండ. మీ అయ్యగారి పేరేంటి? కేఫాకు ముందు పేతురు తెలుసా మీకు? అయ్యగారు పేతురుతో ఆరంభమై, సీమోనుతో ఆరంభమై పేతురుగా, ఆ తర్వాత కేఫాగా, రాయిగా, క్రీస్తు సంఘానికి ఒక రాయిగా నిలబడ్డాడు. హల్లెలూయా. మామూలు సాక్ష్యం కాదండి, అయ్యగారి సాక్ష్యం చాలా గొప్పది. సరే, ఏదేమైనప్పటికీ అపొస్తలుల్లో పేతురు, యేసు ప్రభువారు ఏర్పరచుకున్నటువంటి 12 మంది శిష్యుల్లో పేతురు ద్వారా ప్రభువు మాట సెలవిచ్చినట్టుగా సంఘము స్థాపించబడింది. మొట్టమొదటి ప్రసంగము 3000 మంది రక్షించబడ్డారు. మొట్టమొదటి ప్రసంగంతోనే 3000 మంది రక్షించబడ్డారు. అవి మనం లేఖనాధారం తర్వాత చూద్దాం. అయితే ఆ సంఘములో దేవుని యొక్క కృప ఎంతగా ఉందనంటే, ఆ కృప వారు పొందుకోవడానికి గల కారణము మనము ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం. ప్రాముఖ్యంగా 5 విషయాలు ముచ్చటగా చెప్పేసి 5 విషయాలు మీకు క్లుప్తంగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనం కింది లైన్ చదవండి. అపొస్తలుల దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఆమేన్, ఆమేన్. ఆదిమ సంఘములో దేవుని యొక్క కృప అధికముగా ఉందంట. దైవ కృప అధికముగా ఉంది. ఆమేన్. మరి ఇది కూడా దేవుని కృప సంఘమే కదా, అవునా కదా? రైట్. ఈ సంఘంలో ఉన్నటువంటి మీ అందరి జీవితాల్లో, మీ కుటుంబాల్లో దేవుని కృప అధికంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తాం. మా ప్రార్థన అయితే అదే. దేవుని కృప సంఘంలో ఉన్న వారందరూ కూడా దేవుని కృపతో సమృద్ధిగా నింపబడాలి. అయితే అది మీ కుటుంబంలో కృప సమృద్ధిగా ఉండాలి. మీ కుటుంబంలో ఉంటే సంఘంలో ఉన్నట్టేగా, ఉన్నట్టు. ఆదిమ సంఘంలో దేవుని కృప అధికముగా ఉంది. అధికముగా ఉండడం వలన ఏం జరిగిందనే విషయాలు కొన్ని మీతో చెప్తాను. ఈరోజు ఆ విషయాలు మనం పోల్చుకుంటే, ఆదిమ సంఘమునికి మనకు ఉన్నటువంటి విధానాన్ని మనం ఒకసారి చూసుకుంటే, మనకు ఆదిమ సంఘం మాదిరి కనుక ఆ సంఘంలో ఉన్నటువంటి విషయాలను బట్టి మన జీవితాలు కూడా, మన కుటుంబాలు కూడా సరి చేసుకోవచ్చు. ఈరోజు భూమి మీద ఏ సంఘాలని మాదిరిగా తీసుకోకండి. దయచేసి భూమి మీద ఉన్న సంఘాలు చాలా ఉన్నాయి కదా, మనం యూట్యూబ్లో చూస్తాం, సోషల్ మీడియాలో చూస్తాం, బోధలు వింటున్నాం, అనేక రకాల సేవకులను చూస్తున్నాము, వారి యొక్క సిద్ధాంతాలు చూస్తున్నాము, అనేక సంఘాలను మనం చూస్తున్నాం. అయితే ఏ సంఘాన్ని మీరు మాదిరిగా తీసుకోకండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ పరిచర్యలో, ఈ సంఘంలో, ఆదిమ సంఘంలో ఉన్న విషయాలను, బైబిల్లో రాయబడిన సంగతులను మీరు సరిచూసుకుంటూ మీ ఆత్మీయ జీవితాన్ని, మీ విశ్వాస జీవితాన్ని కొనసాగించండి. ఆమేన్. అద్భుతమైన దేవుని యొక్క కృపను, ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తారు. ఆదిమ సంఘమును తప్పించి, బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మనం తప్పించి, లోకంలో ఉన్న సంఘాలను కానీ, లోకంలో ఉన్నటువంటి సిద్ధాంతాలను కానీ, సేవకులను కానీ మనం ఒకవేళ వెంబడించినట్లయితే ఆ కృప నుండి తప్పిపోతాం. చాలా మంది ఆదిమ సంఘంలో ఆ కృప నుండి తప్పిపోయిన వారు కూడా ఉన్నారు. మీరు బైబిల్ చదువుకున్న వాళ్ళు బైబిల్ మీరు ఆ సీక్వెన్స్గా మీరు చదవండి. మీరు ఏ గ్రంథం ధ్యానిస్తున్నారో ప్రస్తుతం, కానీ అపొస్తలుల కార్యం మీరు చదివినప్పుడు ఆ తర్వాత పౌలు ద్వారా స్థాపించబడిన సంఘాలు దరిదాపుగా 14 పత్రికలు రాయబడ్డాయి ఆయన చేత. తర్వాత యాకోబు రాశాడు, యోహాను రాశాడు, పేతురు రాశాడు, యూదా రాశాడు. ఈ రాసిన పత్రికలన్నీ మీరు చూస్తే ఆదిమ సంఘంలో ఉన్నటువంటి విధానంలో నుండి తప్పిపోయిన వారందరూ కూడా కృప పొందుకోకుండా దూరం అయిపోయారు. వారి యొక్క ముగింపు కూడా చాలా హీనంగా మారిపోయింది. కాబట్టి ఆదిమ సంఘంలో ఉన్నటువంటి విషయాలు మీ రోజు మీతో పంచుకోండి. మొట్టమొదటిది, దైవ కృప అధికముగా ఉండడం వలన ఆ సంఘములో జరిగిన సంఘటన ఏంటో తెలుసా? 32వ వచనం మీరు చదవండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. ఆమేన్. నెంబర్ 1, దైవ కృప అధికముగా ఉన్న సంఘములో ఏక మనస్సు, ఏక ఆత్మ, ఏక హృదయం ఉంది. చెప్పాలి, ఏముంది?
దైవ కృప పొందినటువంటి కుటుంబంలో ఏక మనస్సు, ఏకాత్మ, ఏక హృదయం ఉంటుంది. ఇంకా ఆప్షన్ లేదు. ఇక ఒకవేళ అది లేదు అని అంటే దేవుని కృపలో మనం లేకుండా ఉంటున్నాం. దైవజనులను దేవుడు ఏర్పరిచినటువంటి దర్శనంలో, సంఘంలో, ఈ సహవాసంలో దేవుడు మిమ్మల్ని ఎవరికైతే అప్పగించాడో ఆ సేవకుని దగ్గర దేవుడు అప్పగించిన పరిచర్యలో కొనసాగుతున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని కృప ఉండాలి. ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అపోస్తలులను దేవుడు పంపించాడు. అపోస్తలు అనగా రాయబారులు, క్రీస్తు ప్రతినిధులు. దేవుడు వారిని పంపించి వారి ద్వారా పరిచయం జరిగిస్తున్నప్పుడు ఎంతమంది అయితే అనుదినము సంఘములో చేర్చబడుతున్నారో, రక్షించబడుతున్నారో వారందరూ కూడా అపోస్తలులు, సేవకులు చెప్పిన దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ ఉపదేశ క్రమములో వారు ఎదుగుతూ ఉన్నప్పుడు వారు దేవుని కృపను పొందుకున్నారు. ఆ కృపను పొందుకోవడం ద్వారా మొట్టమొదటిగా వారి కుటుంబంలో కావచ్చు, ఆ సంఘంలో కావచ్చు, దైవ కృప అధికంగా ఉండడం ద్వారా ఏక మనసు ఉంది. ఆమేన్. ఏకాత్మ ఉంది. విశ్వాసుల మధ్య ఏకాత్మ, ఏక హృదయం ఉంది. మీరు చెప్పండి, ఆదిమ సంఘంలో ఎంతమంది ఉంటారు? 10 మంది అనుకుంటున్నారా? పోనీ 100 మంది అనుకుంటున్నారా? 1000 మంది అనుకుంటున్నారా? 1000 మంది ఉన్నారు. కొంతవరకు సంఖ్య రాయబడింది, ఆ తర్వాత రాయబడలేదు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 15వ వచనంలో 120 మంది సంఘం మేడగదిలో ప్రార్థన చేసింది. అదే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 41వ వచనంలో 3000 మంది. అప్పటికి ఎంతమంది అయ్యారు? 3120. అదే అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 4వ వచనంలో 5000 మంది రక్షించబడ్డారు. ఇప్పుడు సంఖ్య ఎంత అయింది? 120 ప్లస్ 3000 ప్లస్ 5000 మొత్తం ఎంత? 8120 మందిలో ఏముంది? ఏక మనసు ఉంది, ఏకాత్మ ఉంది, ఏక హృదయం ఉంది. కానీ మనం ఎంతమంది ఉన్నాం చెప్పాలి? చూసారా? 10 మంది ఉంటే 10 మందిలో కూడా ఏక మనసు ఉండదండి. ఏక మనసు లేకపోతే దర్శనం ముందు కొనసాగదు, సేవ అభివృద్ధి కాదు, పరిచయం ముందుకు వెళ్ళదు, సేవకుడు సంతోషంగా దేవుని సేవ చేయలేడు. సంఘానికి, సేవకునికి, దేవునికి ఉన్న మధ్యలో ఉన్న సంబంధం ఇది అర్థం చేసుకోవాలి. ఆదిమ సంఘము వారు దేవునికి లోబడ్డారు, సేమ్ టైం దైవజనుల ద్వారా వస్తున్నటువంటి దేవుని యొక్క ఉపదేశానికి వారు లోబడ్డారు. అలా లోబడకపోతే ఏక మనసు ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, తగ్గింపు లేని చోట ఏక మనసు ఉండదు. విధేయత లేకపోతే ఏక మనసు ఉండదు. అది కుటుంబంలోనే కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలోనే కావచ్చు. మీరు ఎక్కడైనా తీసుకోండి, విధేయత ఉన్న చోట ఖచ్చితంగా యూనిటీ ఉంటుంది, ఐక్యత ఉంటుంది. కుటుంబాలు కూడా ఎందుకు విచ్ఛిన్నం అయిపోతాయి తెలుసా? సమాజంలో మనం చూస్తున్నాం కదా, సమాజంలో మనం చూస్తున్నాం కుటుంబాల్లో ఐక్యత లేకపోవడం, తగ్గింపు లేకపోవడం వల్ల ఐక్యత లేదు, గర్వం వలన జగడమే పుడుతుంది. అంటే ఆ ఏక మనస్సు అనేది లేకపోవడానికి గల కారణము ఏంటంటే అక్కడ విధేయత లేకపోవడం. ఇప్పుడు వీరందరూ ప్రభువుకు లోబడుతున్నారు, దేవుని ఆత్మ వారి మధ్యలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ వారు లోబడుతున్నారు, దైవజనులు అపోస్తలులు వారి మధ్యలో ఉన్నారు, వారికి విధేయత చూపుతున్నారు, వారి ఆలోచనకు వారు లోబడుతున్నారు, సహకరిస్తున్నారు. అపోస్తలులు ఏం చేయాలని దేవుడు వారికి తెలియజేశాడో అది తెలియజేసినప్పుడు 8000 మందికి పైగా ఉన్నారు. ఆ తర్వాత ఇంకా సంఖ్య రాయబడలేదు. వారందరూ కూడా లోబడ్డారు కనుక వారు ఏక మనసు, ఏకాత్మ కలిగి ఉన్నారు. దైవ కృప అధికంగా ఉన్న చోట ఏకాత్మ, ఏక హృదయం. రెండవ విషయం చూడండి 30. ఎవడును తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోనలేదు. ఆమేన్. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. హల్లెలూయా. ఎవడును తమకు కలిగినది తమదని అనుకొనలేదు. అలా అనుకోలేదు కనుక వారందరికీ సమిష్టిగా ఉంది. అంటే అందరూ సమానమే. ఈరోజు సంఘాలు చూసారా, చాలా ప్రాంతాల్లో మనం కొన్ని సాక్ష్యాలు వింటున్నాం. ఒక చర్చిలోనే మధ్య గోడ కట్టుకొని అటు సగం మంది ఇటు సగం మంది ఆరాధిస్తారు. కారణం ఏంటి అంటే వారిలో సమానత్వం లేదు. కుల రాజకీయాలు సంఘంలోకి వచ్చాయి, లోకంలో ఉన్నదంతా సంఘంలోకి వచ్చేసింది. సంఘంలో కూడా లోకంలో ఉన్న విధానాన్ని సంఘంలో చూపిస్తారు. అర్థమైంది? ఆదిమ సంఘంలో అది లేదండి, అది లేదు. హెబ్రీలు, యూదులు, గ్రీస్ దేశస్తులు, అన్యులు ఏ భేదం లేదు. తర్వాత చిన్న చిన్న మనస్పర్ధతులు వచ్చాయి, కానీ పరిశుద్ధాత్మ సహాయం వలన అపోస్తలులు దాన్ని వెంటనే లేకుండా చేశారు. కానీ మరి ఈనాడు సంఘంలో అలాంటి పరిస్థితి. ఈరోజు మనమేం కోరుకోవాలంటే, దేవా నీ కృప మా కుటుంబంలో, మా సంఘంలో అధికముగా ఉండాలి. దేవా నీ కృప మా ఎడల అధికంగా ఉంటే ఆదిమ సంఘంలో ఎలాంటి కార్యాలు జరిగాయో ఈరోజు మా సంఘాల్లో, మా కుటుంబాల్లో కూడా జరుగుతాయి. సమిష్టిగా ఉండడం అంత ఈజీ కాదండి, సమానంగా ఉండడం అంత ఈజీ కాదు.
చాలా మంది అనుకుంటారు మేము గొప్ప, వాళ్ళకంటే మేము గొప్ప, వాళ్ళకంటే మేము గొప్ప, వాళ్ళకంటే మేము బెటరు అని అనుకోవడం వలన సంఘంలో సమానత్వం లేకుండా అయిపోయింది. దయచేసి మనం ఆలోచించాలి. మనం ఎక్కడికో వెళ్ళట్లేదు. ఆదిమ సంఘంలో ఏం జరిగినాయో అవే మనం చూస్తున్నాం. ఇక్కడ మర్మాలు ఏమి లేవు. ఉన్నట్టుగా మనం చదువుతున్నప్పుడు ఇక్కడ సమానత్వము మనం చూసాం. అంటే స్వార్థము లేకపోవడమే సమానంగా ఉండడం, అందరూ సమిష్టిగా ఉండడానికి కారణం. సమిష్టిగా ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే స్వార్థం ఉండడమే. మొదటిది తగ్గింపు ఉండడం వలన ఏకాత్మ ఏక హృదయం ఉంది. రెండవది స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఉన్నారు. ఎవరైనా అక్కర్లో ఉంటే వారికి సహకరించం. సంఘములో సహోదరుల ఎడల ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటున్నారు. నాది నేనెందుకు ఇస్తాను, నేనెందుకు సహాయం చేస్తాను, పాస్టర్ గారు ఒక్కడే ఇబ్బంది పడుతున్నారు, పడని నేనెందుకు చేస్తాను, వాళ్ళు చేశారా, వీళ్ళు చేశారా, వాళ్ళు ఇచ్చారా, నేనెందుకు ఇస్తాను, నేను ఇవ్వను, నేను చేయను అనుకోవడం వలన సంఘాలు ఈరోజు ఎదగలేకపోతున్నాయి. కానీ ఆదిమ సంఘం వాళ్ళు అనుకున్నారా? సమిష్టిగా తమకు కలిగినది ఏది తమదని అనుకోలేదు. నాది అనుకున్నప్పుడే అక్కడ స్వార్థం పనిచేస్తుంది. ఇది నాది కాదు మనది అనుకున్నప్పుడు సమిష్టిగా ఉండగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండో విషయం అయిపోయింది. మూడోది చూడండి, 33వ వచనం. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. ఆమేన్, ఆమేన్. సాక్ష్యం. అపోస్తలులు ప్రభు అయిన యేసు యొక్క పునరుద్ధానము గురించి బహుబలముగా సాక్ష్యం ఇచ్చిరి. ఆమేన్. ఇది విశ్వాసము, భక్తి కలిగిన జీవితానికి సాదృశ్యం. యేసుక్రీస్తు నువ్వు పొందిన మేలులు, నువ్వు పొందిన రక్షణ, నువ్వు పొందిన దేవుని యొక్క ప్రేమ, అనుభవించినటువంటి దేవుని ప్రేమ ఇతరులతో నువ్వు పంచుకోవట్లేదు అంటే నువ్వు సాక్షిగా ఉండలేకపోతున్నావు. ఈరోజు సాక్షిగా ఉండలేకపోవడం కూడా సంఘం అభివృద్ధి పొందకపోవడానికి కారణం ఒకటి తెలుసా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు గొర్రెలు కాపరు ఉంటాడు కదా, ఒక 10 మందికి 10 గొర్రెలు ఉన్నాయి అనుకోండి ఒక వ్యక్తికి. ఆ 10 గొర్రెలు వచ్చే సంవత్సరానికి 20 కావాలనుకుంటాడు. అయితే ఏం చేయాలి? ఆ కాపరే ఇంకా 10 గొర్రెలు కనాలా? కాపరు ఇంకో 10 కంటే ఆ 10కి 10 20 అవుతాయా? ఎవరు కనాలి మరి? గొర్రెలు కనాలి. నీవే ఒక ఆత్మను తీసుకురావాలి, నీవే ఒకరికి సువార్త చెప్పాలి, నీవే ఇతరులకు మాదిరిగా ఉండాలి, నీవే ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. క్రీస్తు ప్రేమను నీవు అనుభవించిన ఆ ప్రేమను ఇతరులతో పంచుకోవాలి. ఇతరులతో నీకు సమాధానమే లేకపోతే ఎలా నడిపిస్తావు? ఇతరులకు మాదిరిగా లేకపోతే ఇంకొక వ్యక్తిని ఎలా నడిపిస్తావు? ఇతరులకి నువ్వు ఆదర్శంగా ఉండకపోతే, క్రీస్తు ప్రేమ నీలో ఇతరులు చూడకపోతే ఇంకొక వ్యక్తి దేవుని దగ్గరికి రాలేడు. మనం ప్రార్థన చేస్తున్నాం, దేవా మంచి మందిరం ఇచ్చావు, పెద్ద మందిరం ఇచ్చావు, ఈ మందిరం నింపబడాలి ఆత్మలతో ప్రార్థన చేస్తాం. అయితే రెండవది ఏంటంటే మనం ఆయన సాక్షులుగా కూడా ఉండాలి. మత్తయి 5:16 ఏమిటో తెలుసా? యేసుప్రభువు స్పష్టంగా చెప్పారు, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపచేయండి. క్రిస్మస్ పండుగలు బాగా చేస్తారు కదా ఇప్పుడు డిసెంబర్లో. అసలు ఇది సీజన్. ఏం సీజన్? ఇది సీజనల్ భక్తిగా. కొంతమంది అయితే ఎప్పుడు చేయరు, క్రిస్మస్ టైంలో చేస్తూ ఉంటారు. వాళ్ళు నేను విమర్శించట్లేదు, కానీ ఈరోజు వారు క్రీస్తును ప్రకటించడానికి లేదా కొంతమంది ఆత్మలు ప్రభులోనికి నడిపించడానికి దాన్ని చేస్తే తప్పు లేదు. కానీ కేవలం పండగ క్రైస్తవులాగా పండగ మాత్రమే చేసి మిగతా టైంలో దండగ క్రైస్తవులాగా బ్రతికితే ఉపయోగం లేదు, దేవునికి మహిమ రాదు కదా. మత్తయి 5:16 అదే చెప్పాడు, మీ వెలుగు ప్రకాశింపచేయండి. ఇప్పుడు వారు బహుబలముగా సాక్ష్యం ఇచ్చిరి అంటే ఎక్కడ రాజీ పడలేదు. యేసు కొరకు బ్రతకడానికి రాజీ పడలేదు. ఈరోజు చాలా మంది రాజీ పడిపోతున్నారు. కొన్నిసార్లు అయితే బైబిల్ పట్టుకుని చర్చికి రావడానికి కూడా సిగ్గుపడతారు కొంతమంది ఇంట్లో వాళ్ళకు కూడా యేసు బిడ్డనని చెప్పుకోవడానికి కొంతమంది భయపడతారు. భయపడకండి. భయపడితే రానున్న దినాల్లో మనం యేసు కొరకు నిలబడలేము. మరి పాస్టర్ గారి సాక్ష్యము వివాహం కాకముందే నరసింహపురం మాది. అక్కడికి వచ్చినప్పుడు చాలాసార్లు మరి పాస్టర్ గారిలో ఉన్న ఆసక్తి నేను చూశాను. కొన్నిసార్లు అయితే నేను చెప్పకపోయేది. ప్రార్థన ఈరోజు నరసింహపురంలో పలానా కిరణ్ అన్న వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన అని తెలిస్తే బురకచర్ల నుండి సైకిల్ తొక్కుంటూ పని చేసుకుంటూ ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడి పని చేస్తూ తండలో జరిగిన ఊర్లో ఎక్కడ జరిగిన ఆసక్తి ఈరోజు ఆయన సేవలో నిలబెట్టింది. నిజంగా చాలాసార్లు ఆ మరణ స్థితులను కూడా వెళ్ళి వచ్చాడు. దేవుని కృప నిజంగా మరి నిలబెట్టింది. అంత ఆసక్తి లేకపోతే ఈరోజు తన కుటుంబము, తన ఇంటి వారు, ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు. దేవుని కొరకైన తెగింపు లేకపోతే అపోస్తలులు చేసినట్టుగా ఈరోజు ఒక విశ్వాసే ఆదిమ సంఘంలాగా మనం ఉండకపోతే సిగ్గుపడుతూ ఎప్పుడు పిరికితనంతో భయపడుతూ దేవుని గురించి మాట్లాడలేక దేవుని గురించి చెప్పలేని స్థితిలో మనం ఉంటే
మనం దేవుని కృప అధికంగా పొందిన వాళ్ళం కాము. దేవుని కృప అధికంగా పొందినవారు, దేవుని కృప పొందినవారు సాక్షులుగా ఉంటారు. మూడవది, నాలుగవది చూడండి, 4వది 34వ. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. చూడండి, 4వ విషయము. ఇక్కడ కొంచెం తడబడతారు చాలా మంది. ఏం తడబడొద్దు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఆదిమ సంఘంలో ఏం జరిగిందో అది జరగాలి మన సంఘాల్లో. ఆమేన్. దేవుడు మనకిచ్చిన ఈ పరిచయలో ఆదిమ సంఘంలో జరిగిన కార్యాలన్నీ జరుగునుగాక. మీరు ఆమెను చెప్పేశారు. భూములైనను ఇండ్లైనను కలిగిన వారు ఎంతమంది కలిగి ఉన్నారు ఇక్కడ? లేవా? ఓకే. ఏం చేశారు? అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టుచు. రేపటి నుంచి చర్చ బంద్. వచ్చేసండి, పాస్టర్ గారు ఏమైనా చెప్పాడా ఏంది ఇట్లా చెప్పండి అని? లేదండి, అసలు ఎవరు ఏమీ చెప్పలేదు. ఆదిమ సంఘంలో ఏం జరిగిందో అదే మనం చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం. కొత్త విషయాలు ఏమి లేవు, బయట తీసుకొచ్చేమో మనం ఇందులో కలపట్లేదు. జాగ్రత్త. ఆదిమ సంఘమే మనకు మాదిరి. మళ్ళీ చెప్తున్నాను, పలానా సంఘంలో అలా చేస్తున్నారు అయ్యగారు, అక్కడ ఇలా చేస్తున్నారు అయ్యగారు, వాళ్ళు అది చేస్తున్నారు అయ్యగారు చెప్పకండి. బైబిల్లో ఏముందో అది అయ్యగారు చెప్తాడు, మీరు అది చేయండి. బైబిల్ ఏముందో అది మీరు చదువుతున్నారు, వాళ్ళు ఏం చేశారో మీరు అది చదివి అదే చేయండి. అర్థమైందా? బయట అన్ని తీసుకొచ్చి మనం లోకంలో ఉన్నవన్నీ సంఘంలో కలిపేసుకుంటే ఎవరితో మనకు పని లేదు. ఆదిమ సంఘంలో భూములైనను ఇళ్ళని కలిగిన వారు అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తల పాదముల దగ్గర పెట్టారు. ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి. డబ్బులు ఎక్కడ పెడతారు? సరే, మీరు ఎక్కడ పెడతారు? బీరువాలో. ఇంకా డబ్బులు ఎవరైనా ఎక్కడ పెట్టుకుంటారు? పర్సులో. ఇంకా ఇప్పుడు ఆ పాస్టర్ గారు నాకు ఏమన్నా డబ్బులు ఇచ్చారు అనుకోండి, వెంటనే నేను ఏం చేస్తా? చూడండి, డబ్బులు విలువైనవే, నేను కాదనట్లేదు, వాటికి విలువ ఉంది. ద్రవ్యం అన్నిటికీ అక్కరకు వచ్చును. డబ్బు లేకుండా మనం ఏం కొనలేం, తినలేం. డబ్బుతో పని ఉంది. డబ్బు అవసరమే, కానీ డబ్బు దేవుడు కాకూడదు. డబ్బు విగ్రహం కాకూడదు. అదే ధనము, అదే డబ్బు మనకు దేవుని కంటే ఎక్కువ కాకూడదు. సరే, దాని ప్లేస్ ఎక్కడో ఆదిమ సంఘానికి తెలిసింది. ఈరోజు ఆధునిక సంఘాలకు తెలుసా? తెలిస్తే దేవుని తర్వాత, దైవ సేవకుల తర్వాతనే డబ్బు. ఈ లోక సంపదని చూసి నేను చాలాసార్లు నా ఎక్స్పీరియన్స్లో, నేను ఉన్న పరిచర్యలో కూడా కొన్నిసార్లు అనుభవించాను అనమాట. డబ్బును బట్టి సేవకుల్ని లెక్క చేయకుండా మాట్లాడతారు. డబ్బును బట్టి సేవకుల్ని చులకన చూస్తారు. వారికి ఉన్న ధనాన్ని బట్టి, హోదాను బట్టి, వారికి ఉన్న ఆస్తిని బట్టి, డబ్బును బట్టి చర్చ్ దగ్గరికి వచ్చి సేవకుల దగ్గర ఎలా ప్రవర్తిస్తారు తెలుసా? ఆదిమ సంఘం అలా ప్రవర్తించలేదు. ఆదిమ సంఘము అలా ప్రవర్తించలేదు. దైవ సేవకుల పాదాల దగ్గర పెట్టారు డబ్బు. అంటే దాని అర్థం ఏంటి? ఈ డబ్బు కంటే దేవుడు విలువైన వాడు, ఈ డబ్బు కంటే ఈ పరిచయ విలువైంది, ఈ డబ్బు కంటే సేవ విలువైంది, ఈ డబ్బు కంటే దైవజనుడు విలువైన వాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు, ధనము కంటే గొప్పవాడు, డబ్బు కంటే గొప్పవాడు. అది నీకు అర్థమైన రోజు దైవ కృపను అధికంగా పొందిన వ్యక్తి అవుతాం. ఆమేన్, ఆమేన్. ఆ ధనమును చూసి చాలా మంది తగ్గిపోయారు. 12 మందిలో కూడా యూదా ఇస్కరియోతు కూడా తగ్గిపోయాడు. దేవుని కంటే విలువైనది ఏది లేదని తెలిసిన విశ్వాసి దేవుని కనపరుస్తాడు, దేవునికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. రెండో విషయం చూడండి, ఆ అపోస్తలుల పాదముల దగ్గర డబ్బు పెట్టారని అంటే, రెండవ విషయం నేను చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. సేవలో అవసరాలు తీర్చబడాలంటే విశ్వాసులు వారి కలిగిన దాన్ని ఎక్కడికి తేవాలి? ఒకసారి ఒక అతను చర్చిలో ఒక వస్తువు కొనాలని నా దగ్గరికి వచ్చాడు. దశంభాగం తీశాడు. దశంభాగం తీసి, వినండి, దశంభాగం తీసి తన దగ్గరే ఉంచుకున్నాడు, బయటికి తీయట్లేదు. దశంభాగం తీశానని సాక్ష్యం చెప్పాడు సంఘంలో, కానీ తన జేబులో ఉంచుకున్నాడు. దశంభాగం తీశానని అందరికి చెప్తున్నాడు, కానీ తన జేబులో ఉంచుకున్నాడు. దశంభాగం తీశానని చెప్తున్నాడు. ఆ దశంభాగాన్ని ఏం చేయాలని తానే ఆలోచిస్తున్నాడు. ఆ దశంభాగాన్ని ఎన్ని ముక్కలు చేయాలని తానే ఆలోచిస్తున్నాడు. ఆ దశంభాగంతో చర్చిలో ఏం చేయాలని తాను ఆలోచించి
తన గొప్పతనం కోసం దాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ లేవికాండం 27:30 రాయబడింది ఏంటంటే, 10వ భాగం యెహోవా సొమ్ము. లేవి 27:30 నుంచి మీరు చదవండి, 29, 30, 31 వచనాలు చదివితే 10వ భాగం 10వ వంతు యెహోవా సొమ్ము. దాన్ని ముట్టుకోవడానికి, దాన్ని వాడుకోవడానికి 10వ భాగం తీసిన వ్యక్తి మీద అధికారం లేదు. 10వ భాగం ఒకవేళ ప్రజలు దేవుని సన్నిధికి తీసుకొస్తే యాజకునికి ఇస్తే, యాజకుడు కూడా వచ్చిన 10వ భాగం తీయాలి. సేవకుడు కూడా తనకు చేతికి వచ్చిన 10వ భాగంలో మళ్ళీ 10వ భాగం తీయాలి. దాన్ని ఒకవేళ మీరు 10వ భాగం తీసి మీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే, ధనం మీద, దేవునికి ఇవ్వవలసిన అర్పణ మీద మీరే అధికారం చేస్తే దానికి పెనాల్టీ కూడా మీరు కట్టాలి అని దేవుడు చెప్పాడు. 5 చెల్లించాలంట. మీరు చదివితే అక్కడ ఉంటారు, చెల్లించాలి. వారు ఎప్పుడైతే ఒక సమర్పణతో భూములు, ఇళ్ళు అమ్మి ధనం తీసుకొచ్చారో దానితో వారికి ఇక సంబంధం లేదు. అయ్యా మీ ఇష్టం, దేవుడు మీ ద్వారా తెలియజేసిన విషయాలకు మేము లోబడుతున్నాము, ఆ ప్రకారం మేము ఇదిగో తీసుకొచ్చాము. ఈ పరిచర్యలో నువ్వు ఏం చేస్తావు, ఈ పరిచర్యలో ఎలా వాడతావు, దేవుడు నీకు ఇచ్చిన ఆలోచన, మీకు ఇచ్చిన ఆలోచన బట్టి చేయండి. అపోస్తలులతో వారు చెప్తున్న మాట అది. అక్కడ పెట్టారంటే ఇక దీని మీద మాకు ఏ అధికారం లేదు. ఇంకొక విషయము, పరిచర్యలో అవసరాలు తీర్చబడడానికి దేవుని సన్నిధికి వారు ఆ ధనాన్ని తీసుకొచ్చారు. ఆ రోజు మన ఇంతకుముందు చెప్పుకున్న 120 + 3000 + 5000, 8120 మంది. ఆ తర్వాత ఎంతమంది చేర్చబడ్డారో తెలియదు. సంఖ్య విస్తరించుతున్నది. 7వ అధ్యాయానికి వెళ్ళేసరికి బహుగా శిశువుల సంఖ్య విస్తరించింది. ఆ తర్వాత సంఘం చెదిరిపోయింది. అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. కానీ కొన్ని వేల మంది ప్రజలు, వారందరూ కూడా ఎలా పోషించబడ్డారు చెప్పండి. ఈరోజు పాస్టర్ గారు అది చేయలేదు, ఇది చేయలేదు, ఈరోజు భోజనం కూడా పెట్టట్లేదు, ఈరోజు ఏం చేయట్లేదు, సంఘంలో ఏ కార్యాలు జరగట్లేదు అంటే ఎలా చేస్తాడు, ఎలా వస్తాయి? పరిచర్య క్షేమము కొరకు ఆలోచించే సంఘం ఎక్కడా? దేవుని సేవ అభివృద్ధి కొరకు, సేవకుని క్షేమం కొరకు, సేవకుని కుటుంబం క్షేమం కొరకు, పరిచర్య విస్తరించడం కొరకు, సువార్త ప్రకటించబడడం కొరకు, మీటింగ్స్ జరగడం కొరకు, అనేక సేవకుల్ని పిలవడానికి, అనేక మంచి వాక్యము సంఘానికి ఇవ్వడానికి, అనేక కార్యక్రమాలు పరిచర్యలో జరగాలంటే దాని కొరకు వెల చెల్లించే విశ్వాసులు ఎక్కడ, సమర్పించుకునే విశ్వాసులు ఎక్కడ? చూసారు, ఆదిమ సంఘాన్ని బట్టి చూస్తే కొన్నిసార్లు బెస్ట్ క్వాలిటీస్ మనకు కూడా ఉండొచ్చు, నేను కాదంటే. చాలా మంచి సాక్ష్యాలు విన్నాను మీ గురించి. అయ్యగారు చాలా మంచి సాక్ష్యాలు చెప్తున్నారు, చాలా చాలా బెటర్. మీరు నిజం చెప్తున్నారు, మీరు అంత సీరియస్ చూస్తున్నారు. మీరు అంత సీరియస్ చూస్తే నేనేం చెప్పలేను. అంటే నేను ఎటకరంగా అంటున్నట్టు మీరు చూస్తున్నారు, లేదు నిజం చెప్తున్నా. చాలా విషయాలు చాలాసార్లు మేము సేవకుల మీటింగ్లో కూడా వచ్చి చూస్తున్నాం కదా. మీరు వంట కానీ వడ్డించడం కానీ పరిచయం చేసే విధానం చాలా చూసి సంతోషిస్తున్నాం. చేయండి, దేవుడు కృప మీకు ఇంకా అధికంగా అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు ఇంకా కృప అధికంగా అనుగ్రహించాలని మా ప్రార్థన. ఇక్కడ ఇందులోంచి మనం నేర్చుకునేది ఏంటో తెలుసా? 4వ విషయం, ఒక సమర్పణ త్యాగం లేకుండా దేన్నైనా దేవుని సన్నిధికి లేక సేవకుల దగ్గరికి తీసుకొచ్చి సమర్పించుకోవడం సాధ్యం కాదని. ఒక విశ్వాసి జీవితంలో ఒక సమర్పణ కలిగిన, కమిట్మెంట్ కలిగిన జీవితం లేకపోతే దేవునికి ఇవ్వడం నేర్చుకోలేని వ్యక్తి, సమర్పణ లేని వ్యక్తి, త్యాగపూరితంగా దేవుని కొరకు సేవ చేయాలి, పరిచర్య చేయాలి, దేవుని రాజ్యం కట్టబడాలి అనే ఒక భారము లేని వ్యక్తి ఇలా చేయలేడు. అది సాధ్యం కానే కాదు. నేను చాలా మంది చూస్తాను, చాలాసార్లు చాలా బాధ అనిపిస్తుంది. అంటే నేను వెళ్తున్న పరిచర్యలో కొన్ని అనుభవాలు చెప్తున్నాను. చేయలేని పరిస్థితి. ఎందుకు అంటే వారు హృదయాన్ని దేవునికి సమర్పించుకోలేదు. ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. దేవుణ్ణి ప్రేమించండి, డబ్బును వాడుకోండి. దేవుని ప్రేమించండి, పరిస్థితులను, వస్తువులను, లోకాన్ని వాడుకోండి. దేవుని ప్రేమించండి, కానీ లోకాన్ని ప్రేమించి దేవుని వాడుకోకండి. లోకాన్ని, డబ్బును ప్రేమిస్తూ దేవుని వాడుకోకండి. దేవుడు నా అవసరాలు తీర్చాలి, కానీ నేను మాత్రం డబ్బును ప్రేమించాలి, దేవుని ప్రేమించకూడదు అని అనుకుంటే మాత్రం మనం మోసపోతున్నట్టే. వారు డబ్బును ప్రేమించలేదు, ఇళ్లను ప్రేమించలేదు, భూములను ప్రేమించలేదు, ఆస్తిపాస్తులను ప్రేమించలేదు. ఒక విషయం చెప్పాలంటే వారికి ఉన్న తన వారిని కూడా వారు ప్రేమించలేదు, దేవుణ్ణి కూడా ప్రేమించారు. అందుకే యేసయ్య అన్నాడు, మీరు నన్ను వెంబడించాలంటే తనను తాను రిక్తులుగా చేసుకోండి. ఫస్ట్ భూములను, ఇళ్లను, తల్లిదండ్రులను, పిల్లలను, ఆస్తులను విడిచిపెట్టిన వాడు, తృణీకరించిన వాడు, చివరికి తనను తాను కూడా
తృణీకరించుకోని వాడు నా శిష్యుడు కాడు. సాధ్యం కానే కాదు. మరి ఎట్లా ఇంతమంది భక్తి చేస్తున్నారంటే చాలా నటించడం కూడా ఉంటుంది. భక్తి చేయడం అనేది పైకే, కానీ హృదయ అంతరంగంలో నుంచి చేసే భక్తి ఎలా ఉంటుంది అంటే ఇలాంటి త్యాగపూరితంగా సమర్పణతో కూడిందై ఉంటుంది. దైవజనులు ఒక మాట చెప్పారంటే సమర్పణ కలిగిన వ్యక్తులు అక్కడ ఉంటారు. అంతే. ఏం చేయాలి, ఏం చేద్దాం, మేమేం చేయగలం సేవలో, పరిచర్య అభివృద్ధి అవుతుంది. అప్పుడు సంతోషంగా దైవజనుడు సేవ చేస్తాడు. ఇంకెక్కువగా స్వార్థ ప్రకటించబడుతుంది, ఇంకెక్కువ పరిచర్య జరుగుతుంది, ఇంకెక్కువ ఆత్మలు రక్షించబడతారు. స్వార్థం ఉన్న చోట ఒక వ్యక్తి కూడా మేలు పొందలేడు. ఎదుటి వానికి ఒక ముద్ద అన్నం కూడా పెట్టలేము, తెలుసా స్వార్థం అంటే. మరి ఆదిమ సంఘము నిస్వార్థంగా ఉన్నారు, తగ్గింపుతో ఉన్నారు, విశ్వాసం భక్తి కలిగి ఉన్నారు. నాలుగవది సమర్పణ కలిగి త్యాగపూరితంగా ఇచ్చేవారుగా ఉన్నారు. కనుక అంత గొప్ప సేవ జరిగింది. లేకపోతే 8,000 మంది ఆకలితో మాడిపోయారు. ఎక్కడిది వారి చుట్టూ శత్రువులే. యేసు ప్రభుని బాధ పెట్టారు, తర్వాత సంఘాన్ని కూడా బాధ పెట్టిన వాళ్ళే చుట్టూన్న యూదా మత ప్రవిష్టులంతా. నామకార్థులు, భక్తిహీనులు, మేము యెహోవా బిడ్డలమని, మేము క్రైస్తవులమని చెప్పుకునే వారందరూ క్రీస్తుని అర్థం చేసుకోలేదు. క్రీస్తు శిశువులను, సంఘాన్ని కూడా అర్థం చేసుకోలేదు. హింసించారు, బాధ పెట్టారు, తెలుసా. మరి అలాంటి పరిస్థితుల్లో గొర్రెపిల్లల మధ్య, తోడేళ్ల మధ్య గొర్రెపిల్లలు పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను అన్నాడు. అలాగే వచ్చారు. ఒక ప్రాంతం విడిచి, ఒక ఊరు విడిచి, వారి సొంత గ్రామాలు విడిచి పరిచర్యకు ఒక ప్రాంతానికి వచ్చాడు. ఎలాంటి ప్రజలు, ఎలాంటి చుట్టూ ఉన్న సమాజం ఎలాంటి. ఈరోజు సంఘం అర్థం చేసుకోకపోతే సేవ ఎలా జరుగుతుంది? ఆదిమ సంఘం అని చూడండి, వారు చేశారు. అయ్యా, ఈ పరిచర్య జరగాలంటే మేము త్యాగపూరితంగా, మేము సమర్పణతో బ్రతకాల్సిందే. ఆమె చివరిది చెప్తాను, 35వ వచనం. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవరికి కొదవలేకపోయాను. చాలు. చివరిది ప్రేమ, పంచిపెట్టుట. హల్లెలూయా. పంచిపెట్టుట లేదు ఎట్లా పెడతాం అయ్యగారు, మాకే లేదు ఎట్లా పెడతాం అనుకుంటున్నారా? ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా నువ్వు తినేదాంట్లో సగం. చాలా ప్రయాసపడుతూ చేస్తున్నారు, మీరు చాలా కార్యాలు చేస్తున్నారు. మరి సేవకులు కూడా అదే చేస్తున్నారు. సోషల్ వర్క్స్ చేయడంలో ఫస్ట్ చాలా బెటర్. అయ్యగారు నేను చూస్తాను చాలాసార్లు, నేను అలా ఆలోచన రాదు నాకు ఎందుకో, కానీ చాలా చేస్తూ ఉంటారు. పంచిపెట్టడం, ఇతరుల అక్కర్లు చూడడం, ఇతరుల అవసరతలు చూడడం, వారి కొదువు, వారికి ఉన్న దాన్ని చూడడం. ఆదిమ సంఘం చూశారు. చూసి అక్కర కొలది పంచిపెట్టారు. తెచ్చిందంతా సమిష్టిగా ఉంచుకున్నారు. ఒకరికి 10 ఎకరాలు ఉంది, ఒకరికి 5 ఎకరాలు ఉంది, ఒకరికి 2 ఎకరాలు ఉంది, ఒకరికి అసలే లేదు. అయితే సంఘంలో అంత సమానమైపోయింది. ఎవరు గొప్ప, ఎవరు ఎక్కువ లేని లేదు. ఇంకొకటి ఏంటంటే అక్కరలో, సంఘంలో ఉన్నవారు ఎవరు అక్కర ఉన్నారో వారికి సంఘం పంచిపెట్టారు. ప్రేమను పంచారు. ప్రేమ లేకుండా పంచలేరు, ప్రేమ లేకుండా ఇవ్వలేరు, ప్రేమ లేకుండా ఏమీ చేయలేరు. ఈరోజు సంఘం చేయాల్సిన 5 విషయాలు నేర్చుకున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యము, సారాంశాన్ని మనము ఆదిమ సంఘంలో ఉన్నటువంటి విషయాలు మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ 5 విషయాలు మన జీవితంలో, మన కుటుంబంలో ఉండేటట్టు చూసుకుందాం. అలా ఉన్నప్పుడు సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది, దేవుని పరిచర్య అద్భుతంగా జరుగుతుంది. ఇంకొక ప్రాముఖ్య విషయం చెప్తాను, దైవ సేవకులు కూడా ఉత్సాహంగా సేవ చేయగలుగుతారు, సేవ అద్భుతంగా జరుగుతారు. నేను ఇంతకుముందు చెప్పానుగా, ప్రార్థిస్తున్నాం ఈ మందిరము ఇంకా ఇది విస్తరించాలి, అనేక ఆత్మల చేత నింపబడాలి. ఎప్పుడు మనం కొద్ది మందిమే కూర్చోవడం కాదు, అలా జరగాలనే ఆశ అందరికీ ఉంటే ఆదిమ సంఘంలో చేసిన ఈ 5 విషయాలు మీరు చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండండి, సిద్ధంగా ఉండండి. కళ్ళము తొక్కుచున్న ఎద్దుమూతికి చిక్కం పెట్టవద్దని ధర్మశాస్త్రం ఉంది, తెలుసా. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో స్పష్టంగా ఈ మాట రాయబడింది. ఒకసారి మీరు చదవండి, నేను ముగిస్తాను, సమయం కూడా అయిపోయింది. తిమోతి 1వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదువుతారా? నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. ఓకే, నూర్చెడి ఎద్దు మూతికి అంటే, నూర్చెడి అంటే కళ్ళము తొక్కుచున్న ఎద్దు అని కింద రాయబడింది. మనకు తెలుసు. మరి ఇంతకుముందు ఇప్పుడు ట్రాక్టర్లు పడుగు దొక్కుతున్నాయి, వరి పొలాలని ట్రాక్టర్లతో దొక్కిస్తున్నారు. కానీ కొంచెం ఒక 10 సంవత్సరాల బ్యాక్ వెళ్తే ఎద్దులతోనేగా దొక్కించేది. ఎన్ని సంవత్సరాలు, ఎంత పెద్ద పొడుగైనా రాత్రంతా కూడా తొక్కించేవాళ్ళన్నమాట. అయితే అలా పడుగు తొక్కుతున్నటువంటి ఆ ఎద్దుల మూతికి ఇవి తినొద్దు కానీ పని చేయాలి అని చెప్పేసి మూతికి బుట్టి పెట్టారనుకోండి, ఎంతసేపు తొక్కుతాయి? ఓకే.
1 గంట 2 గంటల తర్వాత కాళ్ళు చచ్చుబడిపోయి ఇక పని చేయలేవు, తిరగలేవు. ఆలోచించండి. అదే 17వ వచనంలో ఉందంటే, వాక్య పరిచర్య చేస్తూ ఉపదేశమందు వాక్యమందు ప్రయాసపడుతున్నటువంటి పెద్దలు అనగా సేవకులు, సంఘ కాపరి, ఒకవేళ వారిని మనం ఆలోచించకుండా ఉండి, పని చేస్తున్నటువంటి దైవ సేవకుల గురించి మనం ఆలోచించకుండా ఉంటే ఆ సేవ ముందుకు కొనసాగదు. ఎద్దుల గురించి చెప్తున్నాడా దేవుడు? ఇక్కడ సేవకుల గురించి చెప్తున్నాడా? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? అదే తిమోతికి చెప్తున్నాడు. కాబట్టి ఎద్దులు అనగా అవి కష్టపడేవి. ఇక్కడ సేవకుడు సంఘములో ప్రయాసపడుతున్నప్పుడు ఏదో ఒక ఆలోచన దేవుడి దగ్గర కనిపెట్టి, ఏదో ఒక ఆలోచన, సంఘం ఎలా అభివృద్ధి కావాలి, సంఘం ఎలా క్షేమాభివృద్ధి పొందాలి, ఎలా ఆత్మలు రక్షించబడాలి, పరిసర ఎలా అభివృద్ధి పొందాలని ఒక సేవకుడు కష్టపడుతూ ఉంటే, ఆ సేవకుని గురించి ఆలోచించకుండా ఉన్న సంఘము సేవకుని బాధ పెట్టేట్టు అవుతుంది. కాబట్టి ఈరోజు యానివర్సరీ సందర్భంగా ఆదిమ సంఘంలో ఉన్న 5 విషయాలు మనం నేర్చుకున్నాం. దైవజనుడు పరిచర్యలో పనిచేస్తున్నప్పుడు సంఘంలో మరి ఆదిమ సంఘం అపోస్తలులకు ఎలా సహకరించారో, ఎలా ఏకాత్మ ఏక మనసు కలిగి ఉన్నారో, ఎలాగ వారు సమిష్టిగా ఉన్నారో, ఎలాగ సాక్షులుగా ఉన్నారో, ఎలాగ సమర్పణతో ఇచ్చారో, ఎలాగ ప్రేమ కలిగి పంచారో, ఆ విషయాలన్నింటిలో సంఘం ఉంటే అద్భుత రీతిగా దేవుడు ఆ పరిచయను వర్ధిల్ల చేస్తాడు. ఆదిమ సంఘంలో పొందినటువంటి శ్రేష్టమైనటువంటి ఈ కృపను మీరందరూ, మనం ఈ సంఘము పొందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రార్థనలో ఉందా? పరిశుద్ధాత్మ దేవుని రాత్రి